పాట పాడిన రీతిగా, ప్రభు నామాన్ని స్తుతించిన రీతిగా ఏ తెగులు మన గుడారము సమీపించదు. చాలా చక్కనైనటువంటి విశ్వాసంతో కూడినటువంటి ఆరాధనా గీతం. అయితే గత 2 దినాలుగా కొన్ని సంస్థలు, మెడికల్ ICMR అని, ఇండియన్ కెమికల్ అండ్ రీసెర్చ్ సర్వీస్ సెంటర్ వాళ్ళు తెలియజేసింది ఏంటంటే, ఈ కరోనా 40% మందికి వచ్చి వెళ్ళిపోయిందంట, కానీ వాళ్ళకి తెలియదంట. చూడండి, 40% ప్రజలకు ఆంధ్రప్రదేశ్లోను అలాగే హైదరాబాద్లోను 40% మందికి వచ్చిందంట. 10% మనకు తెలుసు, కానీ 40% ప్రజలకు వచ్చి వెళ్ళిపోయింది. అది వాళ్ళకు కూడా తెలియదు, వచ్చినటువంటి వాళ్ళకు. దాని అర్థం ఏమిటంటే, దేవుడు ఎంత గొప్పగా మనుషులను కాపాడడానికి, ఆయన కృపను చూపించడానికి ఇష్టపడుతున్నాడు. చూడండి, ఎంతమందిని 40% మంది అంటే కనీసం 130 కోట్ల జనాభా ఉన్నది. 40% అంటే దాదాపు 40 కోట్ల మంది చనిపోయేవాళ్ళు. కానీ వాళ్ళు చనిపోకుండా ఆయన కాపుదల ఎంత భద్రంగా దేవుడు కాపాడుతాడనేది ఒకసారి అర్థం చేసుకోండి. ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి ఆలోచన విధానం. మనిషి దేవుణ్ణి వెతకడం మానేసి దేనినో వెతుకుతున్నాడు, కానీ దేవుడేమో మనిషిని వెతుకుతూ ఉన్నాడు. దేవుడు మనిషికి సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మనిషి యొక్క స్థితిని, మనిషి యొక్క రోగ స్థితి నుంచి, రకరకాల స్థితుల నుంచి మనుషులను కాపాడి సంరక్షించడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి గమనించండి, దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు అనేది. ఇది ఎవరో రిపోర్ట్ కాదండి, పాలసీ రిపోర్ట్ కాదు. 40% మందికి వచ్చిందని చెప్పి ఇండియన్ కెమికల్ అండ్ డ్రగ్స్ వాళ్ళు చేసిన ICMR వాళ్ళు చేసినటువంటి రీసెర్చ్లో బయటపడింది. కనీసం కుటుంబానికి 2-3 లేచిపోయేవాళ్ళు, దేవుని దయగానే లేకపోయి ఉంటే, దేవుడు కానీ కాపాడకపోయి ఉంటే, కుటుంబానికి 2 చొప్పున చనిపోతే ఇక ఏముందండి ప్రపంచంలో ఏముందండి? తల్లిదండ్రులు బిడ్డలను కోల్పోయి, బిడ్డలేమో తల్లిదండ్రులను కోల్పోయి, బంధువులు కోల్పోయి, ఆప్తులను కోల్పోయి, స్నేహితులు కోల్పోతే మనిషి జీవితానికి అర్థం లేదండి. దయచేసి గమనించండి, దేవుడు ఎంత ప్రేమిస్తూ ఉన్నాడు, ఎంత కాపుదల ఉంటే ఈ 40% మందికి వచ్చినటువంటి కరోనా వాళ్ళకు తెలియకుండానే వెళ్ళిపోయిందండి. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు అనేది ఒకసారి గమనించుకోండి. ఒక మాట నేను చదివిన తర్వాత ఆ వాక్యంలోనికి వెళ్తాను. కీర్తనల గ్రంథము 69వ కీర్తన ఒకసారి చూడండి. 69వ కీర్తన 1వ చరణం నుంచి నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. దేవా, జలములు నా ప్రాణము మీద పొర్లుచున్నవి, నన్ను రక్షింపుము. నిలుక ఇయని అగాధమైన దొంగ భూమిలో నేను దిగిపోవచ్చున్నాను. అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను. వరదలు నన్ను ముంచివేయుచున్నవి. నేను మొర్రపెట్టుట చేత అలసి ఉన్నాను. నా గొంతుక ఎండిపోయెను. నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులో క్షీణించిపోయెను. నిర్నిమిత్తముగా నా మీద పగపట్టువారు నా తల వెంట్రుకల కంటే విస్తారముగా ఉన్నారు. అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింపగోరు వారు అనేకులు. నేను దోచుకొని దానిని ఇచ్చుకొనవలసి వచ్చెను. దేవా, నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది. నా అపరాధములు నీకు మరుగైనవి కావు. ప్రభువా, సైన్యములకు అధిపతి వగు యెహోవా, నీ కొరకు కనిపెట్టుకుని వారికి నా వలన సిగ్గు కలుగనీయకము. ఇశ్రాయేలు దేవా, నిన్ను వెదుకు వారిని నా వలన అవమానము నమ్మనీయకము. గమనించండి 13వ చరణం చూడండి. యెహోవా, అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా, నీ కృపా బాహుళ్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము. నేను దిగిపోకుండా ఊబులో నుండి నన్ను తప్పించుము. నా పగవారి చేతుల్లో నుండి అగాధ జలములో నుండి నన్ను తప్పించుము.
నీటి వరదలు నన్ను ముంచనీయకము. దాంట్లో ఏమి కనపడదు, అగాధం దాంట్లో ఏమీ కనపడదు. కానీ ఆ చీకటి అగాధము నుంచి, ఆ చీకటి జలములోనికి మనల్ని పోకుండా దేవుడు మనల్ని కాపాడి పైకి తీసుకుని వస్తాడు. చూడండి, ఇక్కడ అగాధ జలములలో నేను దిగుబడి ఉన్నాను అనగా ఘోరమైనటువంటి పాపంలోనికి వెళ్ళిపోయి ఉన్నానని చెప్పి దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. ఘోరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయి ఉన్నానని మాట్లాడుతున్నాడు. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఎటువంటి స్థితిలోనికి వెళ్ళినా ఆయన శరణు వచ్చి దేవా నన్ను కాపాడమని ఒక్క ఆర్తనాదం మనం చేసినప్పుడు, అనగా ఒక చిన్న ప్రార్థన మనం చేసినప్పుడు దేవుడు మనల్ని కాపాడి లేవనెత్తుతాడు. దావీదుకి కుటుంబ సభ్యులందరూ కూడా విరోధులైపోయి, కన్న కొడుకే విరోధి అయిపోయి దావీదు మీద తిరుగుబాటు చేసినప్పుడు దావీదు దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెడుతూ ఉన్నాడు. దేవుడు సర్వశక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఆయన్ని హెచ్చించి ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళినటువంటి వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దిన వాక్యంలో నేను చెప్పబోయే మాట, దేవుని యొక్క శక్తిని మానవుడు ఏ విధంగా అనుభవిస్తాడు, లేక దేవుని యొక్క శక్తి ఏమిటో మానవుడు ఎలా తెలుసుకుంటాడు. దేవుని యొక్క శక్తి గురించి, ఆయన కృప గురించి మనం మాట్లాడుకుందాం. దేవుని యొక్క సహాయముతోటి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ వాక్య భాగమును నేను చదువుతున్నాను. దయచేసి చూడండి. లూకాసు వార్త 22:69 చదవండి అమ్మా. లూకాసు వార్త 22:69. హల్లెలూయా. చాప్టర్ 22:69. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మహాత్యము గల దేవుని కుడి పార్శ్వమందు ఆసీనుడగునని వారితో చెప్పాను. ఇంగ్లీష్ లో ఎలా ఉంటది? బట్ ఫ్రమ్ నౌ ఆన్ ద సన్ ఆఫ్ మ్యాన్ విల్ బి సీటెడ్ ఎట్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ ద పవర్ ఆఫ్ గాడ్. మహాత్యము, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, సర్వమును సృజించినటువంటి వాడు, సర్వకాల సర్వావస్థల యందు మనుషులను కాపాడుతూ మనుషుల యొక్క స్థితిగతులను తన స్వాధీనం ఉంచుకొని వాళ్ళకు కావలసినవన్నీ అనుగ్రహించేవాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, మహాత్మ్యము కలిగినటువంటి దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చుంటాడని చెప్పి లూకా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. లూకా ఒక వైద్యుడు, ఒక వైద్యం చేసేటువంటి వాడు. వైద్యం చేస్తే ఆ రోజుల్లో చాలా ధనము సంపాదించేవారు. ఈ రోజుల్లో కూడా సంపాదిస్తున్నారు కరోనా పేరుతోటి, అది వేరే విషయం. అయితే ఆ వైద్యుడు ఏం చేశాడు అంటే, తన వైద్య వృత్తిని విడిచిపెట్టి సర్వశక్తుడైనటువంటి దేవుని యొక్క కుమారుడైన యేసు క్రీస్తు వారిని వెంబడించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న ఉద్యోగం చేసుకునే వాళ్ళు, నాకు ఖాళీ లేదు పోవాయా, ప్రార్థనకు రావయ్యా అంటే బాగలేదు పోవాయా అనేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడేమో ఈ కరోనా వచ్చిన తర్వాత అందరు కూడా దేవుడా ఎక్కడున్నావు దేవుడా అని పరిగెడతా ఉన్నారు ప్రతి వాడు. అంతకుముందు దేవుడు గుర్తురాలు, ఐఎమ్ వెరీ బిజీ, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ బిజినెస్ మీటింగ్స్, ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు గాడ్, ఐ డోంట్ హ్యావ్ మచ్ టైమ్ టు స్పెండ్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్ ఆర్ చర్చ్. So many people are busy in their lives before the corona. After the corona, they are seeking God. They want God. Where is the God? Please, pastor, please pray for us. Please pray for my family, my children. Somebody have this COVID-19 corona. Please pray for. అయ్యా పాస్టర్ గారు ఎక్కడున్నారు? కరోనాకు ముందేమో దేవుడికి ఇవ్వడానికి సమయం లేదు, కరోనా వచ్చిన తర్వాత సమయం ఎలా గడపాలో తెలియలేదు. సమయం గడపలేక ఏయో రకరకాలు చూసి కొంతమంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు. మనశ్శాంతి లేక. ప్రియ సహోదరి సహోదరుల, ఆలోచన చేయండి. కరోనా వచ్చిన తర్వాత అయ్యా దేవుడు ఎక్కడున్నాడు, అయ్యా మేము దేవుని దగ్గరికి వెళ్ళాలంటే దేవుని మందిరాలన్నీ కూడా మూయబడి. అందుకనే యెహోవా దొరకు కాలమందు ఆయనను వెతుకుడి. వాక్యము దొరుకుతుంది, ఫ్రీగా వినండి, ఆశీర్వదించబడండి,
ఆశీర్వాదాలు పొందుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క శక్తిని అనుభవించాలి. అంతేగాని మాకు సమయం లేదండి వాళ్ళు, ఇప్పుడు సమయం చాలా ఉంది, ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు, గుడులు లేవు, బడులు లేవు, ఏమీ లేవు, ఇప్పుడు సమయం ఫ్రీగా ఉంది, ఇప్పుడు గడపండి, ఎప్పుడైనా గడపండి దేవుని సన్నిధిలో. ప్రియా సహోదరి సహోదరులారా, గమనించండి, దేవుడు తగిన కాలమందు మనకు సమయాన్ని అనుగ్రహించాడు. ఆ సమయాన్ని వినియోగించుకుని దేవుని యొక్క శక్తి గురించి తెలుసుకోండి. మరలా మీకు గుర్తు చేస్తున్నాను, 40% మందికి కరోనా వచ్చి వెళ్ళిపోయింది. వీళ్ళెవరో చెప్పమంటారా? వాళ్ళు దేవుని అంతని భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి వాళ్ళకి కరోనా వచ్చినటువంటి సంగతిని కూడా దేవుడు వారికి తెలియకుండా వాళ్ళని కాపాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా మందికి తెలియదంట, చాలా మందికి 40% ప్రజలకు తెలియకుండా వ్యాధి వచ్చి వెళ్ళిపోయింది. అంటే దేవుని కాపుదల వారి మీద ఎంత ఉన్నది గమనించండి. దేవుని సన్నిధిలో నిరాటంకంగా నిరభ్యంతరంగా ఆయన సన్నిధిలో కూర్చుని, దేవా నీవే మాకు దిక్కు, దేవా నీవు తప్ప మాకు సహాయము లేదు అని మొరపెట్టే వారి యొక్క స్థితి, వాళ్ళకు వ్యాధి వచ్చిన సంగతి కూడా దేవుడు వాళ్ళకి తెలియకుండా దానిని తీసివేశాడు. హల్లెలూయా. అది దేవుని యొక్క శక్తి. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, వ్యాధుల నుంచి బాధల నుంచి విడిపించేటువంటి దేవుడు, మనల్ని కాపాడే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన సర్వశక్తిమంతుడు. ఈ వ్యాధి కంటే ఆయన గొప్పవాడు. వచ్చినటువంటి వ్యాధిని కాదు, వ్యాధిని నయము చేసేటువంటి దేవుని వైపు మనం చూడాలి. కరోనా కరోనా అని కరోనా జపం చేయకుండా కరోనాని తగ్గించే దేవుని వైపు చూడాలని మనం చేస్తూ ఉన్నాను. ప్రియా సహోదరి సహోదరులారా, హల్లెలూయా. కరోనాని తగ్గించేటువంటి దేవుని వైపు చూడాలి. కానీ వచ్చిన కరోనాను బట్టి జ్వరం వచ్చిందని మూలుగుతూ ఉంటే జ్వరం తగ్గదు. జ్వరాన్ని తగ్గించే డాక్టర్ దగ్గరికైనా వెళ్ళాలి, లేదా మెడిసిన్ వాడాలి, లేదా విశ్వాసి అయితే ఆ దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెడితే దేవుడు దానిని తీసివేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరి, ఇంకొక వాక్యం హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6:5. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:5 చదవండి. అటువలే క్రీస్తు కూడా 6:5 చదవమ్మా. దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత చాలా మంది దేవుని యొక్క దివ్య చదువు, దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావము. ఇన్ ఇంగ్లీష్ లో చదువుతాను. అండ్ హ్యావ్ టెస్టెడ్ అండ్ కాన్షియస్లీ ఎక్స్పీరియన్స్ ద గుడ్ వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ద పవర్స్ ఆఫ్ ద ఏజ్ వరల్డ్ టు కమ్. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక చూడండి. రాబో యొక్క శక్తులు మనల్ని ఏం చేయలేదు, ఎందుకంటే సర్వశక్తుడైనటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. So that your faith will not rest on the wisdom and the rhetoric of men, but the power of God. నీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. హల్లెలూయా. కరోనాకు మందు లేదండి, నిజమే, మందు లేదు, రాలేదు. కరోనాకు మందు లేదండి, ఇంతవరకు లేదండి. కానీ 40% మంది ఎలా స్వస్థపడ్డారండి? 40% మందికి కరోనా వచ్చినటువంటి సంగతి తెలియలేదండి. ఎలా జరిగిందంటే ఇక్కడ అపోస్తలుడైన పౌలు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఏమని?
నీ విశ్వాసము మనుషుల జ్ఞానమునకు ఆధారం మనుషుల జ్ఞానమును ఆధారము చేసి కొనక దేవుని శక్తిని ఆధారం దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక ఆయన అంటాడు, పాస్టర్ గారు మీకు ఎంత వయసు వచ్చినా ఎంత ఆరోగ్యంగా ఎలా ఉండారండి అని అడుగుతున్నాడు. నేను దేవుణ్ణి అడిగాను. దేవుణ్ణి అడిగితే నీకు కూడా ఆరోగ్యం ఇస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఎందుకంటే ఈ శరీరాన్ని ఆయన రూపు చేశాడు, ఆయన రూపింపజేశాడు. నీవు నీ తల్లి గర్భములో రూపింపక మునిపే నీ తల్లి గర్భంలోనికి ఎలా రావాలో ఆయన నిన్ను సృజించినటువంటి వారికి తెలుసు. నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఏ రూపంలో ఉండాలి, నీవు ఏ జ్ఞానం కలిగి ఉండాలి ఆయన తెలుసు. కానీ మనుషులు దేవుని యొక్క జ్ఞానాన్ని విడిచిపెట్టి మనుష్య జ్ఞానాన్ని వెతుకుంటున్నారు. అందుకనే పౌలు అంటున్నాడు స్పష్టంగా, బట్ దోస్ హూ ఆర్ ద కాల్డ్ బోత్ జ్యూస్ అండ్ గ్రీక్స్. కింద చూడండి, పైన చూడండి, క్షమించండి, 2:5. So that your faith would not rest on the wisdom and rhetoric and men, but on the power of God. దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకుని ఉండాలి మన విశ్వాసం. మనుషుల జ్ఞానం ఏం చెప్తుంది? మనిషి అంటాడు ఎదుటి మనిషి మీద అసూయతోటి నువ్వు అయిపోయావు, నువ్వు నాశనం, నీకు లైఫే లేదంటాడు. కానీ దేవుడు అంటాడు, నిన్ను నేను లేవనెత్తుతాను. నా ప్రభు చెప్తున్నటువంటి, నిన్ను లేవనెత్తుతాను, నేను నీ కొరకు నా ప్రాణాన్ని అర్పించాను, నీ శిక్షను నేను భరించాను. ఇక నీకు శిక్ష లేదు, శాపము లేదు, రోగము లేదు, దరిద్రత లేదు, సమస్త బాధల్లో నుండి నేను లేవనెత్తుతానని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనిషి తోటి మనిషిని ప్రేమించడు, తోటి మనిషి పాడైపోవాలని కోరుకుంటారు చాలా మంది. 90% ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్, 90% మంది యొక్క మనసులో ఏముంటదంటే, ఎవరైనా బాగుపడుతుంటే సంతోషించి ఆ సహోదరుడు బాగుపడ్డాడు దేవునికి స్తోత్రము అని చెప్పకుండా, వాడు ఎలా ఉన్నాడు, వాడు అలా ఉన్నాడు, నిన్నటిదాకా ఎలా ఉన్నాడు, వీడేంటి ఎలా అయిపోతున్నాడు అని అసూయ పడేవాళ్ళు ఎక్కువ అంట. నేను చెప్పట్లేదండి, ఒక సర్వే చెప్తుంది. సైంటిస్టులు చెప్పారు హ్యూమన్ బీయింగ్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది. అయితే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చిత్తానుసారంగా జీవించడానికి ఇష్టపడేవాడు అనుకుంటాడంట. యేసు ప్రభు వారు చెప్పిన రీతిగా నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమంటే, నువ్వు బాగుండాలి, వాళ్ళు కూడా బాగుండాలి, మనం బాగుండాలి. మన పక్కింటి వాళ్ళు బాగుంటే ఒక గిన్నెడు చన్నీళ్ళైనా ఇస్తారు మనకి. మన పక్కింటి వాళ్ళు కూడా బాగోలేదు అనుకోండి, మనకి బాగోలేదు, మనల్ని ఆదరించేవాడు ఎవడో దొరకడు. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు అంటాడు తిమోతితోటి, ప్రజలందరి కొరకు మనము సుఖముగాను మాన్యముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము ప్రజలందరి కొరకు ప్రార్థన చేయాలంటాడు. తిమోతికి రాసినటువంటి పత్రిక చదవండి, 2వ అధ్యాయము. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం చూడమా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదవండి ఒకసారి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను. చూడండి, విజ్ఞాపన చేయాలి, అడుక్కోవాలి. యాచన అంటే అడుక్కోవడం. అయ్యా వాళ్ళని కాపాడు నాయనా, నా పొరుగింటి వాడిని కాపాడు నాయనా, ఈ ప్రభుత్వాన్ని కాపాడు నాయనా, ఈ అధికారులను కాపాడు నాయనా అని ఆయన సన్నిధిలో మనం కూర్చుని అడుక్కోవాలంట. అడుక్కోవడం అంటే అది పెద్ద ఏంటి, ఇదేది మనం ఏదో రోడ్డు మీదకి వెళ్ళి ఎవరినో అడుక్కోవడం కాదండి. వాళ్ళ కొరకు మనం మొరపెడుతున్నాం హృదయపూర్వకంగా. హృదయంలో నుంచి మొరపెట్టినప్పుడు దేవుడు దానిని ఆలకించి మన చుట్టుపక్కల వారిని, మన ఇరుగు పొరుగు వారిని, మన స్నేహితులను, మన గ్రామాన్ని, మన యొక్క పట్టణాన్ని, మన యొక్క రాష్ట్రాన్ని, మన యొక్క దేశాన్ని
ఆయన కాపాడి ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఏ రోగము నీ ఇంటి దరిచేరదు అంటాడు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం చూడండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 28:1 నుంచి చదవండి. అలాగే యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం చూడండి ఒకసారి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునే యెడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథము 1:19 అంటాడు, మీరు సమ్మతించి నా మాట వినిన యెడల భూమి యొక్క మంచి పదార్థములను మీరు అనుభవిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? దేవుని మాట వింటున్నారా? దేవుని యొక్క శక్తిని తెలుసుకుంటున్నారా? అందుకనే అంటాడు అపోస్తలుడైన పౌలు, మనుష్య జ్ఞానమును ఆధారము చేసుకొనక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:5, మనుష్యులను యొక్క ఆధారం చేసుకోకుండా దేవుని యొక్క బట్ ఆన్ ద పవర్ ఆఫ్ గాడ్ యు మస్ట్ డిపెండింగ్ ఆన్ దేవుని యొక్క శక్తి మీద, దేవుని యొక్క కృప మీద నువ్వు ఆధారపడితే దేవుడు నిన్ను లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషులు ఎంతకాలం సహాయం చేయొచ్చు? 1 నెల, 2 నెల, 3 నెలలో అనొచ్చు, అయ్యా నేను కూడా నీకు సహాయం చేయలేను అనొచ్చు. కానీ దేవుడు నిత్యము, దేవుని దగ్గర ఏది కొదవలేదండి. అంటున్నారు, అయ్యో కరువు వచ్చేస్తుంది, అయ్యో ఉద్యోగాలు పోయినాయి, అయ్యో భద్రత లేదు, ఆహారంలో భద్రత లేదు, దేశంలో భద్రత లేదని మాట్లాడుతున్నారు. ప్రధానమంత్రులే చేతులెత్తేశారు, రాజులే చేతులెత్తేశారు, మేమేమీ చేయలేమని. కానీ దేవుడు ఎప్పుడు చేతులెత్తలేదు. దేవుడు సృజించినది మొదలుకొని, సృష్టి మొదలుకొని, కొంతమంది కోట్ల సంవత్సరాలు అంటారు, కొంతమంది లక్షలు అంటారు, కొంతమంది 1000 సంవత్సరాలు అంటారు. ఎప్పటికైనా సరే, ఏదైనా సరే, ఆయన సృష్టిని సృజించినది మొదలుకొని ఎంతవరకు ప్రజలను పోషిస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని పణంగా అర్పించారు. పోషించడం ఎంత ఆయనకి? పోషిస్తాడు, సంరక్షిస్తాడు, మనకి ఆహారం దయచేస్తాడు, లేదు అన్న చోట ఉన్నది అని నిరూపించేవాడు ఆయన. హల్లెలూయా, స్తోత్రము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:24 చూడండి ఒకసారి. అన్యజనులకు వెర్రితనముగా ఉన్నాడు, కానీ క్రైస్ట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్ అండ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. ఆయన దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క శక్తి అయి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క శక్తిని తెలుసుకోవాలి మానవులు. దేవుడండి ఏదో కాసేపు దండం పెట్టుకున్నామండి, దేవుడు దీవించేస్తాడండి. ఏదో కాసేపు ప్రార్థన చేశారండి క్రైస్తవులు అయితే దేవుడు దీవించేస్తాడు కదా. ఆయన శక్తిని తెలుసుకోవాలి. ప్రార్థన చేయటం కాదు, ఆయన ప్రార్థన విని ఆలకించి కార్యాన్ని చేయగలడు అనే విశ్వాసంతోటి, నమ్మకంతో ప్రార్థన చేయాలి. కానీ చేసామండి, దేవుడు ఏమో చేస్తే చేస్తాడులే, అర్థం లేదండి. లాటరీ టైప్లో ప్రార్థన చేయకూడదు, లాటరీ టైప్లో అడగకూడదు. ఆయన మన తండ్రి. నువ్వు నిజంగా ఆయన మాట విని ఆయన చిత్తానుసారంగా నువ్వు జీవించడానికి తీర్మానం చేసుకుంటే ఆయన సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ చెప్పరా, స్తోత్రం చెప్పు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13:4. హల్లెలూయా. 13:4 చదవండి ఒకసారి. హల్లెలూయా. For even though he was crucified in a weakness. చదవండి అమ్మా, తెలుగులో చదవండి. మళ్ళా మొదటి నుంచి చదవండి. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడను గాని
జీవించుచున్నాడు. దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, మానవుల యొక్క బలహీనత యేసు ప్రభువు యొక్క బలహీనత కాదు. ఇక్కడ గమనించండి, ఆయన మానవుల యొక్క పాప బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడ్డాడు. కానీ దేవుడు ఆయనను మరణం నుంచి తిరిగి లేపి దేవుని యొక్క శక్తిని బట్టి, చదువమ్మా, దేవుని యొక్క శక్తిని బట్టి జీవించుచున్నాడు. మేమును ఆయన యందుండి బలహీనులమై ఉన్నను, కానీ దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవించు. మీ ఎడల దేవుని యొక్క శక్తిని బట్టి ఆయనతో కూడా జీవించుచున్నాము. అంటే దేవుని యొక్క శక్తిని అనుభవించాలని చెప్తున్నాడు. దేవుని యొక్క శక్తిని ఎలా అనుభవించగలం? ఆయన మాట విన్నప్పుడు, ఆయన చిత్తానుసారంగా మనము జీవించినప్పుడు, ఆయన వాక్యానుసారంగా మనము జీవించినప్పుడు, ఆయన వాక్యాన్ని మనము తెలుసుకున్నప్పుడు, ఆయన చిత్తములో మనము జీవించడానికి మనల్ని మనము సమర్పించుకున్నప్పుడు ఆయన యొక్క శక్తి తెలుస్తుంది. చూడండి, ఆయన చాలా పవర్ఫుల్ ఎమ్మెల్యే అండి, ఆయన చాలా పవర్ఫుల్ మంత్రి అండి, ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా ఆ వ్యక్తి అన్ని పనులు చేయించగలడండి అని కొంతమంది గురించి మనం చెప్పుకుంటాం. రాజకీయ నాయకుల గురించి, లేదా ఒక మనిషి గురించి, లేదా ఒక అధికారి గురించి, అబ్బా ఆయన చాలా శక్తిమంతుడండి, ఆయనకు చాలా పలుకుబడి ఉందని చెప్పుకుంటాం. కానీ వీళ్ళందరినీ కంట్రోల్ చేసేటువంటి దేవుడు సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. అంతేగాని మనుషుల యొక్క పవర్ ఎంతకాలం ఉంటుంది? ఆ మనిషి 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బ్రతుకున్నంత వరకు ఉంటుంది, లేదా ఆ పదవిలో ఉన్నంత వరకు ఉంటుంది. ఆ పదవి దిగిపోయిన తర్వాత ఆ మనిషి ముఖం ఎవడో చూడడు. కానీ దేవుడు నిరంతరము శక్తిమంతుడై ఉన్నాడు, నిరంతరము ఏలువాడై ఉన్నాడు, నిరంతరము తన స్వరూపంలో ఉన్న ప్రజలకు సహాయము చేయవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం చూడమ్మా. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు. చూడండి, చనిపోయిన వాడు పాపం నుంచి విడుదల పొందాడు, వాడు దేవుని యొక్క శక్తిని పొందుకుని. ఇంగ్లీష్ లో బాగుంటుంది, ఫర్ ద పర్సన్ హూ హస్ డైడ్ విత్ క్రైస్ట్ హ్యాస్ బీన్ ఫ్రీడ్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ సిన్. పాపపు యొక్క శక్తి నుంచి వానికి విడుదల కలిగింది. ఈ శరీరం చనిపోయిన తర్వాత పాపం ఈ శరీరం మీద ఇంకా రాజ్యము చేయలేదు. దేవుడి దగ్గరికి ఆత్మ వెళుతుంది. దేవుని యొక్క చిత్తానుసారంగా ఆ సహోదరుడు లేక సహోదరి జీవించినప్పుడు దేవుని యొక్క శక్తితోటి ఆ ఆత్మ దేవుని సన్నిధిలో ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కీర్తనల గ్రంథము 49:15. హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్. 49:15 చదవండి. Psalm 49:15. దేవుడు నన్ను చేర్చుకొనును. But God will redeem my life from the power of Sheol. చదవమ్మా. దేవుడు నన్ను చేర్చుకొనును. దేవుడు నన్ను చేర్చుకొనును పాతాళ బలములో నుండి. ఆయన నా ప్రాణమును విమోచించును. చూడండి, ఇక్కడ దావీదు స్పష్టంగా చెప్తున్నాడు, పాతాళానికి బలం ఉందంట, మనుషులు లాగుతూ ఉంటుందంట, మరణము కిటికీలోకి పిలుస్తా ఉంది. కానీ దేవుని యొక్క శక్తి ముందు పాతాళ బలము నిలవలేదు. హల్లెలూయా. కానీ పాతాళ బలంలో నుంచి సాతాను మనుషుల్ని పాతాళానికి లాగాలని చూస్తూ ఉంటే దేవుని యొక్క శక్తి ఏమంటుందంటే విడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క శక్తి ఏమిటో తెలుసుకోవాలి. దేవుని యొక్క కృప మన మీద ఉంది. మనకు బలం ఉంది. కొంతమంది కండలు పెంచి, చూసావా నాకు ఎంత కండలు ఉన్నాయో అని చూపిస్తూ ఉంటారు. వాడి బలం వాడు ముసలోడైపోయే వరకు ఉంటుంది. ముసలోడైపోయిన తర్వాత బలం ఉడికిపోయి కర్ర పట్టుకుని నడుస్తాడు, బలం లేదంటాడు. కానీ దేవుడు నిరంతరము శక్తి కలిగినటువంటి వాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేవాడు. ఏకరీతిగా ఆయన శక్తిని మన పట్ల కనపరిచి, ఆయన ప్రేమను కనపరిచి, ఆయన యొక్క బలము ముందు సాతాను బలం గాని పాతాళం యొక్క బలం గాని
నిలువనే నిలవదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ. కీర్తనల గ్రంథము చూడండి, ఒకసారి చదవమ్మా మాట. దేవుడు నన్ను చేర్చుకొనును. దేవుడు నన్ను చేర్చుకొని ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు చూడండి. ఏమంటున్నాడు? దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళము యొక్క బలము నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. ఆయన నా ప్రాణమును విమోచించును. ఎప్పుడు విడిపిస్తాడు? ఆయన మాట విని. చూడండి, తల్లిదండ్రుల మాట వింటే కొడుక్కి కూతురికి ఏం కావాలన్నా వస్తానే ఉంటాయి. వెళ్ళలేదనుకోండి, నువ్వు నా మాట వింటలేదు కాబట్టి నేను ఏమైనా పొమ్మంటారు అవుతాను. మానవులమైన మనమే ఆ విధంగా ఉంటే దేవుడు ఎదురు చూస్తాడు. మనం ఒక మాట సింపుల్గా అనేస్తాం మనం. దేవుడు మన కొరకు మన జీవిత కాలం అంతా ఎదురు చూస్తాడంట. ఆయన శక్తిని పొందుకో నా కుమారుడా, నా కుమార్తె, నేను నీకు అన్ని ఉచితంగా ఇస్తున్నాను. నా శక్తిని, నా బలాన్ని, నా యొక్క ఆత్మను, నా యొక్క జ్ఞానాన్ని, నా ప్రాణాన్ని అన్ని నీకు ఇచ్చాను. నీ కొరకు ధారపోసాను. కనీసం నీ హృదయం నాకు ఇవ్వ అని దేవుడు బతిమలాడుతున్నాడు. గమనించండి ప్రియ సహోదరి సహోదరు, గమనించండి. రోమీలకు రాసినటువంటి పత్రిక, హల్లెలూయా, రోమీలకు రాసిన పత్రిక 1:16 చూడండి ఒకసారి. ఐఎమ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ ద గాస్పెల్, ఫర్ ఇట్స్ ద పవర్ ఆఫ్ గాడ్ ఫర్ సాల్వేషన్. చదవండి. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. దేవుని యొక్క శక్తి. సువార్త అనగా మంచి వార్త. నాశనానికి జోగుతున్నారు, నరకానికి వెళ్ళిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చిన్న చిన్న మాటలకు, చిన్న చిన్న పట్టింపులకి ఈ సాతాను వాళ్ళని ప్రేరేపిస్తూ ఉంది. వాళ్ళకి సువార్త తెలీదు. ఒక రక్షణ ఉంది, నిరీక్షణ ఉన్నది, దేవుడు ఉన్నాడు, ఆయన రక్షించగలడు, ప్రతి బాధ నుంచి మనల్ని విడిపించగలడనేటువంటి మాటను మర్చిపోయి అనేక మంది ఈ రోజున ఆత్మహత్య చేస్తారని అనుకున్నటువంటి వాళ్ళకి ఈ వాక్యం తెలియజేస్తున్నాను. హల్లెలూయా. 15 సార్లు ఆత్మహత్య చేసుకుని చనిపోదాం అనుకున్నటువంటి వ్యక్తిని నేను ఈ రోజున బ్రతికి ఉన్నానంటే కేవలం దేవుని కృప, దేవుని యొక్క శక్తి. జీవితంలో నెమ్మది లేక, సుఖము లేక, శాంతి లేక, మనశ్శాంతి లేక 15 సార్లు చనిపోదామని ప్రయత్నించాను, కానీ దేవుడు నన్ను చనిపోనివ్వలేదండి. దేవుణ్ణి తెలియకుండా ఎంతో మంది చనిపోతూ ఉన్నారు. ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క ప్రేమను తెలుసుకున్న తర్వాత ఎప్పుడు కూడా చనిపోవాలనుకోలేదు నేను ఇంకా. ఎందుకంటే నన్ను, నా కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు, నా కొరకు అన్ని సమకూర్చినటువంటి దేవుడు నాకు తోడుగా ఉండ నేనెందుకు చనిపోవాలి, నేనెందుకు భయపడాలి అంటాడు దావీదు. అదే విధంగా నేను కూడా ఆ వాక్యం చదవడం ద్వారా, ఆయన యొక్క వాక్యం వినడం ద్వారా, తెలుసుకొనడం ద్వారా ఆయన యొక్క శక్తిని తెలుసుకొని ఈ రోజున జీవించి ఉన్నాను. లేకపోతే 20 సంవత్సరాల క్రితమే చనిపోవలసింది నేను. ప్రియా సహోదరి సహోదరులారా, దేవుని యొక్క శక్తిని అనుభవించండి. ఊరికినే వస్తుంది అది. డబ్బులు పెట్టి మీరేం కొనాల్సిన అవసరం లేదు. మీరు ఎవరికో టికెట్లు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎక్కడో లైన్లో నుంచోవాల్సిన అవసరం లేదు. మీరున్న చోటనే, మీరున్నటువంటి స్థలములోనే, మీరున్నటువంటి ప్రదేశంలోనే మోకరించి, దేవా, నిత్య దేవుడు నీవు, సర్వశక్తిమంతుడవు నీవు, నేను నీ కుమార్తెను, నేను కుమారుణ్ణి, ఇదిగో నేను ఇబ్బందిలో ఉన్నాను, నన్ను రక్షించుటకు నువ్వు సమర్థుడవై ఉంటున్నావని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాను. ఒక్క మాట నుండి దేవుడు మీకు సహాయం చేస్తాడు. సాధు సుందర్ సింగ్ అనే భక్తుడు, సిక్కు కుటుంబానికి చెందినటువంటి వాడు, లక్షల రూపాయల ఆస్తి ఆ రోజుల్లో, ఎప్పుడో 1930లో, ఆ రోజుల్లోనే లగ్జరీస్ లైఫ్, పెద్ద స్కూల్ వాళ్ళ నాన్నగారే కట్టించారు. బైబిల్ని కాల్చినటువంటి వ్యక్తి, యేసు ప్రభు మా దేవుడు కాదన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి మనశ్శాంతి లేక, ఒక్కడే కొడుకు, కోట్ల రూపాయలు, లక్షల రూపాయల ఆస్తులు ఉన్నాయి, కానీ మనశ్శాంతి లేక ఒక తెల్లవారుజామున అనుకున్నాడంట, నిజమైన దేవుడెవడో నాకు కనబడాలి, లేకపోతే ఈ తెల్లవారుజామున రైలు పట్టాల మీదకి వెళ్ళి, మా ఇంటి పక్కన రైలు పట్టాలు ఉన్నాయి, ఆ రైలు పట్టాల మీద చనిపోతాను అనుకున్నాడంట.
తెల్లవారుజామున కలువరి సిలువలో వేలాడినటువంటి యేసు దర్శనమిచ్చి, సాధువు నేనే నీ దేవుడను, నీకు శాంతిని సమాధానాన్ని ఇచ్చేవాడును, నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడను అని ఆయనతో మాట్లాడిన తర్వాత భారతదేశంలో సాధువులాగా వస్త్రాలు వేసుకొని, భారతదేశం మాత్రమే కాకుండా టిబెట్ దేశానికి చెప్పులు లేకుండా తన జీవించినంత కాలం కూడా చెప్పులు అనేవి ధరించకుండా నడుచుకుంటూ సువార్త చెప్పినటువంటి వ్యక్తి ఆయన. ఈ కాలపు అపోస్తలుడు ఆయన. అపోస్తలుల తర్వాత ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు గొప్ప గొప్ప కార్యాలు జరిగించడం అనేక మంది చూశారు. కేరళ ప్రాంతంలో ఒక విధవరాలు కుమారుడు చనిపోయినప్పుడు ఆయన వెళ్ళి ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ కుమారుడిని బ్రతికించాడు. అప్పుడు ఆమె సాధువు గారి వెంటబడితే, నేను దేవుణ్ణి కాదమ్మా, దేవుని యొక్క సేవకుణ్ణి, నిజమైన దేవుడు ఆకాశమందు ఉన్నాడు, ఆయన పేరు యేసుక్రీస్తు, ఆయనను ఆరాధించు అని చెప్పినప్పుడు ఆవిడ ఆ స్త్రీ అందంట, నువ్వే సర్వశక్తిమంతుడు అందంట. చూడండి, దేవుని సేవకుడే సర్వశక్తిమంతుడైతే దేవుడు ఎంత సర్వశక్తిమంతుడు ఆలోచన చేయండి. ఒక బ్రాహ్మణ స్త్రీ సాధు సుందర్ సింగ్ గారిని అలా వెంబడించిందంట. గమనించండి, ఎంత సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మానవుల కొరకు తన ప్రాణాన్ని అర్పించి, పాతాళ బలంలో నుంచి ఆయన ప్రాణాన్ని బయటకు తీసి పాతాళానికి వెళ్లకుండా పరలోక రాజ్యానికి మనల్ని, నిన్ను నన్ను తీసుకుని వెళ్ళడానికి ఎంతగా ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమను అర్థం చేసుకోండి, ఆయన శక్తిని అనుభవించండి మీ జీవితాల్లో. సాతానికి ఎందుకు మీ జీవితాలను అప్పగిస్తున్నారు? సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని కాపాడి సంరక్షించడానికి దినమెల్లా ఆయన చేతులు చాపుతున్నాడు. ఆయన సన్నిధికి వచ్చి ఒక చిన్న ప్రార్థన చేయగలవా? నేను కూడా నా జీవితంలో 15 సార్లు చనిపోవడానికి ప్రయత్నించాను. ఆస్తి ఉంది, అంతస్తులు అన్నీ ఉన్నాయి, ఎంత ఉన్నాయి, లగ్జరీ లైఫ్ ఉంది, రోజుకి 20,000 సంపాదించేవాడిని, కానీ మనశ్శాంతి లేదు. డబ్బు ఎంత సంపాదించినా ఆపద్దినమున నీ ఆస్తి నీకు అక్కరకు రాదన్నాడు. ఇప్పుడు ఎవరికి ఆస్తి అక్కడికి వస్తుందండి? దిక్కులేని చావు చనిపోతున్నారు. బంధువులు స్నేహితులు కూడా చూడడానికి కూడా రావటం లేదు, కానీ తల్లిదండ్రులే రావటం లేదు. కరోనాతో చనిపోతే పాతి పెట్టడానికి ఎంత ఆస్తి ఉన్నా ఏం ప్రయోజనం? నువ్వు నీ ప్రాణం పోగొట్టుకుంటే, అనగా నువ్వు నరకానికి వెళ్ళిపోతే, ఈ లోకంలో సుఖంగానే బ్రతకొచ్చు, కానీ చనిపోయిన తర్వాత నువ్వు నరకానికి వెళ్ళిపోతే అది ఎవరికి లాభం అండి? సాతాను గడికి లాభం, మనకు దుఃఖం. సర్వశక్తిమంతుడైనటువంటి యేసుక్రీస్తు వారి సన్నిధికి రావాలని దేవుని సేవకుడిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మేము పొందుకున్నటువంటి ఆనందాన్ని, మేము పొందుకున్న సంతోషాన్ని మీకు పంచడానికి మేము ఇష్టపడుతున్నాం. ఆ సంతోషము, సమాధానము మిమ్మల్ని మీ కుటుంబాల్లో మీరు అనుభవించాలని దేవుని సేవకుడిగా మా ప్రార్థన అయి ఉన్నది. మేమందరం అదే ప్రార్థన చేస్తూ ఉంటాం. తండ్రి, నిన్ను తెలుసుకోకుండా ఎవరు చనిపోకూడదు. నీ శక్తిని, నీ బలాన్ని, నీ యొక్క కృపను, నీ యొక్క ప్రేమను ప్రతి వారు తెలుసుకుని వాళ్ళు అనుభవించి పరలోక రాజ్యానికి రావాలని చెప్పి మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ చుట్టుపక్కల వారి కొరకు, మీ స్నేహితుల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. కాబట్టి ఆయన సన్నిధికి రండి, ఆయన శక్తిని అనుభవించండి. ఆయన సన్నిధిలో సంతోషం ఉంది, నెమ్మది ఉంది, సమాధానం ఉంది. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. హల్లెలూయా. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 10వ వచనం. అపోస్తుల కార్యములు, యాక్ట్స్ చాప్టర్ 8 and 10. అపోస్తుల కార్యములు 8, 10 చూడండి ఒకసారి. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని లక్ష్యం. ఎక్స్క్యూజ్ మీ. అక్కడ ఒక పట్టణంలో గారడీలు చేసేవాడు ఉన్నాడు, మ్యాజిక్లు చేసేవాడు, మంత్రగాడు. ఆ సమరయ పట్టణంలో ఒక మంత్రగాడు ఉన్నవాడి పేరు సీమోను, గారడీ సీమోను. వాడు నేనే సర్వశక్తిమంతుడు అంటే అందరు వాడికి భయపడ్డారు. అమ్మో, వీడితో మన విరోధంగా మాట్లాడితే చూడండి, మా చిన్నతనంలో చేతబాళ్ళు చేసేవాళ్ళు ఉండేవాళ్ళు.
దయ్యాలతోటి మాట్లాడేవాడు ఉండేవాడని భయపెట్టేవాడు. వాడి జోలికి వెళ్తే వాడు నీ మీద చేతబడి చేస్తాడనేవాడు. కానీ ఆ పట్టణానికి నిజమైనటువంటి దేవుని సేవకులు వచ్చారు. నిజమైనటువంటి సర్వశక్తి కలిగినటువంటి సేవకులు వచ్చినప్పుడు వాడు కూడా వెళ్ళి వాళ్ళతోటి ప్రార్థన చేయించుకున్నాడు. చూడండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కిందకు చదివితే మనం చూడండి, కింద చదవండమ్మా. హల్లెలూయా. అతడు బహుకాలము గారడీలు చేయించు ఆ పట్టణం వాళ్ళని ఆ ప్రజలను విభ్రాంతి పరచునందున వారు అతన్ని లక్ష్య పెట్టిరి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అక్కడ వీడి యొక్క గాడిలన్నీ కూడా దేవుని యొక్క శక్తి చేత, దేవుని యొక్క సేవకులు అక్కడికి వచ్చినప్పుడు వీడి గాడిలన్నీ కూడా బయటపడిపోయాయి. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మోసం చేసేవాడు ఉంటే, మోసపోయేవాడు ఉంటే మోసం చేసేవాడు ఉంటాడు. నీకు అది చేయాలి, శాంతులు చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అని చెప్పారు. రమ్మని పిలుస్తూ ఉంటారు. నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లా. నీ కూర్చున్న చోటలే, నువ్వు కూర్చున్న నీ గృహంలో ప్రదేశంలో నువ్వు మోకరించి నిజమైనటువంటి దేవుడు ఎవరో నాకు కావాలని చెప్పి నువ్వు ఒక్క చిన్న ప్రార్థన చేయి. ఆ దేవుడు నేను దర్శిస్తాడు. ఆ పట్టణంలో అంతకుముందు ఈ గారడలు చేసేవాడు ఉన్నాడు. ఈ గారడలు చేసేవాడు, కింద చదవన్న మాటలు ఇంకా చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ గారడలు చేసేవాడు నిజమైనటువంటి సేవకులు, దేవుని సర్వశక్తిమంతులైనటువంటి సేవకులు వచ్చినప్పుడు వాడి బండారం బయటపడింది. అప్పుడు సీమోను కూడా నమ్మి చూడండి, అక్కడేమో ఈ సేవకులు రాకముందేమో వాడే దేవుడు, వాడే మహాశక్తి, వాడే అన్ని. కానీ నిజమైన దేవుని సేవకులు వచ్చిన తర్వాత వాడు కూడా నమ్మి బాప్తిస్మము పొంది ఏమన్నాడు? చదువు కింద చదువు. ఫిలిప్పును ఎడబాయకుండి సూచక్రియలను గొప్ప అద్భుతములు జరుగుట చూచి విభ్రాంతి నందున వాడే ఆశ్చర్యపోయాడు. అంతకు ముందేమో వాడు ఏం చేశాడు? అక్కడున్న ప్రజలందరినీ కూడా, ఆ కోటీశ్వరుడు మొదలుకొని పేదవాడు మొదలుకొని కోటీశ్వరుడు వరకు అందరికీ వీడే దేవుడు. ఎప్పుడైతే నిజమైన సేవకులు వచ్చారో ఆ సేవకుల ద్వారా దేవుడు తన శక్తిని నిరూపించినప్పుడు వీడు ఆశ్చర్యపోయి విభ్రాంతి నొందెను. చదవమ్మా. సమరయ్య వారు దేవుని వాక్యమును అంగీకరించాలని విని, కింద చదవండమ్మా, ఇంకా కింద చదివితే పరిశుద్ధాత్మ వరము నాకు కావాలని అడుగుతాడు. చదువు. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవాలని, అనగా దేవుని యొక్క శక్తిని పొందవాలని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందిరి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి, అనగా దేవుని యొక్క శక్తిని పొందారు. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచుదును? చూడండి, మనం పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు కావాలన్నాడు. చూడండి, వీడు ఇప్పుడు బాప్తిసం పొందిన మారు మనసు రాలేదు. అంతకుముందు ఒక్క నిమిషం, అంతకుముందు వీడు గొప్పవాడు అనుకున్నాడు. సరే, వీళ్ళు చేసే కార్యాలు చూసి అవి వీళ్ళతో వెళదాం, మనకు అన్ని వచ్చేస్తాయి అనుకున్నాడు. సరే, సరిపోయింది. కానీ బాప్తిసం పొందిన తర్వాత మారు మనసు పొందాలి. లేదా ముందు మారు మనసు పొంది బాప్తిసం పొందాలి. పోనీ వాడికి తెలియదు, మారు మనసు పొందకుండా బాప్తిసం పొందాడు అనుకున్నాం. బాప్తిసం పొందిన తర్వాత కూడా మారు మనసు లేదు వాడికి. వాడేమంటున్నాడు? దేవుని అధికారం వీడికి కావాలంటున్నాడు. దేవుని యొక్క శక్తి వీడికి కావాలంటున్నాడు. దేవుని యొక్క శక్తి ఏ ఒక్కరికి సొంతం కాదు.
దేవుని కార్యాలు చేసే సేవకులు కూడా మామూలు మనుషులే. ఆ సమయానికి దేవుడు వాళ్ళ ద్వారా కార్యాలు చేస్తాడు, అంతేగాని వాళ్ళు గొప్పవాళ్ళు కాదు. వాళ్ళని వాడుకునే దేవుడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ఏమైపోయిందంటే, ఎక్కడైతే కొద్దిగా ఏదైనా జరుగుతూ ఉంటే వాళ్ళని పైకి లేపేస్తున్నారు దేవుడిని వదిలిపెట్టి. యేసు ప్రభు యొక్క శక్తి మీద ఆధారపడకుండా ఆ సేవకుడు లేకపోతే సేవకురాలమ్మో వాళ్ళు గొప్పవాళ్ళు అంటున్నారు. వాళ్ళని నడిపించేటువంటి దేవుడు గొప్పవాడని చెప్పడం లేదు. గమనించండి. ఈ జాన్సన్ వలన ఏం కాదు, జాన్సన్ నడిపించేటువంటి దేవుని వలన సమస్తము సాధ్యమవుతుంది. కానీ జాన్సన్ గొప్పవాడు కాదండి. జాన్సన్ కూడా మనిషి. జాన్సన్ ని దేవుడు తన శక్తినిచ్చి వాడుకున్నాడు. అంటే నేను గొప్పవాడిని కాదు, నన్ను నడిపించేటువంటి ప్రభువు గొప్పవాడు. యేసు ప్రభు మనందరి కొరకు ప్రాణం పెట్టాడు, కానీ జాన్సన్ ప్రాణం పెట్టల. జాన్సన్ కూడా సామాన్యమైన మనిషి. అయితే ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో ప్రభువు నన్ను ఎన్నుకుని వాడుకుంటున్నాడు. అందును బట్టి ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. అనేకమైన కార్యాలు చేశాడు. గుజరాత్ రాష్ట్రంలో, ఒరిస్సా రాష్ట్రంలో, ఛత్తీస్గఢ్ లో ఎంతో మంది దయ్యాలు పట్టినటువంటి వాళ్ళు, భూతాలు పట్టినటువంటి వాళ్ళు, రోగాలు వచ్చినటువంటి వాళ్ళందరినీ దేవుడు విడిపించాడు. అది నా ద్వారా ఆయన కార్యం చేశాడు. ఎందుకంటే ఆయన మాట విని ఆయన చిత్తానుసారంగా జీవించడానికి తీర్మానం చేసుకున్నాను. అదే విధంగా మీరు కూడా ఆయన మాట విని ఆయన చిత్తానుసారంగా జీవించడానికి తీర్మానం చేసుకుని ఆయన నామాన్ని ఒప్పుకొని మీ పాపాలను ఒప్పుకొని మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిస్మం పొందితే దేవుడు మీకు అధికారాన్ని అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేగాని డబ్బు పెట్టుకుంటే రాదు. ఏదో ట్రైనింగ్, కొంతమంది ట్రైనింగ్ చెప్తున్నారు, హీలింగ్ స్కూల్ అని, అదని ఇదని. స్కూల్ పెట్టి ట్రైనింగ్ ఇచ్చేది కాదు. ఇక్కడ దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి ఆయన చిత్తానుసారంగా జీవించడానికి తీర్మానం చేసుకొని నీ జీవితాన్ని ఆయనకు అర్పిస్తే ఆయన నిన్ను వాడుకుంటాడు. నన్ను వాడుకున్నట్టు, లేక అపోస్తలుని వాడుకున్నట్టు వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతేగాని ఒకడు హీలింగ్ స్కూల్ పెట్టాడంట. హీలింగ్స్ ఎలా చేయాలో నేర్పిస్తాను నీకని. వీడెవడ నేర్పించడానికి, లేకపోతే నేను ఎవడ నేర్పించడానికి? దేవుడు నేర్పించాలి, దేవుడు ఆశీర్వదించాలి, దేవుడు స్వస్థపరచాలి, దేవుడు వాళ్ళని బాగు చేయాలి. అది దేవుని శక్తి. ఇంత డబ్బు కడితే మీకు నేర్పిస్తా అంటున్నారు. హల్లెలూయా. ఎంత భయంకరమైనటువంటి స్థితి. దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ఆత్మను డబ్బు పెట్టి మనం కొనలేమండి. నీ హృదయాన్ని ఇవ్వు చాలు, ఆయన శక్తిని అనుభవిస్తావు. నీ హృదయాన్ని ఇవ్వడానికి ఆయన శక్తిని నీకు ఆయన దయచేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. చదవండి అమ్మా, మాటలు చదవండి, చివరి మాట. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని యొక్క వరమును సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీ ధనము నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరైంది కాదు. ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు అని స్పష్టంగా చెప్పారు దేవుని సేవకుడు. స్పష్టంగా చెప్తున్నాను సేవకుడిగా నేను కూడా. డబ్బుతోటి దేవుని యొక్క శక్తిని కొనలేరు, డబ్బుతోటి స్వస్థతను కొనలేరు. ఒకవేళ డబ్బు ఉంటే డాక్టర్ దగ్గరికి పో. ఆ డాక్టర్ కూడా ఏమంటాడంటే, దేవుని దయ అండి, దేవుని దయ ఉంటే బాగుపడతా, లేక లేదా. బాప్తిసం పొందిన అనుకోవద్దు. మారు మనసు లేకుండా నువ్వు బాప్తిసం పొందినా నీవు రక్షించబడినట్టే. ఏదో ఎవరో మత సంబంధంగా బాప్తిసాలు ఇస్తూ ఉంటారు, ఏదో చేస్తూ ఉంటారు. నువ్వు నిజంగా నీ మనసు మారాలి, నీ హృదయం మారాలి, నీ స్థితి మార్చుకోవాలి. నువ్వు బాప్తిసం పొందినంత మాత్రం నువ్వు పరలోకానికి వెళ్ళవు. 100% కరెక్ట్ ఇది. వాడు బాప్తిసం పొందాడు, మారు మనసు లేదు. ఎందుకంటే మారు మనసు రావాలి. మనసు ఎప్పుడు స్థిరంగా ఉంటుందంటే దేవుని యొక్క వాక్యాన్ని పఠించినప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడు. దేవుని వాక్యం చదవడం కంటే ఈ రోజున రకరకాల ప్రాపకాలు ఎక్కువైపోయింది. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం లేదు, వినడం లేదు. ప్రతిదానికి సమయం కాదు, కానీ దేవుని యొక్క వాక్యం చదవడానికి సమయం లేదు. అప్పుడు దేవుడు సర్వశక్తిమంతుడని ఎలా తెలుస్తుంది?
కొంతమంది మడ్డి బట్టి ఉన్నారు. మడ్డి అంటే మట్టిలాగా ప్రవర్తిస్తుంటారు. మైండ్ మోకాల్లోనే ఉంటుంది. సాతాను మోకాల్లోనే ఉంటాడు, కింద కాలు కింద ఉంటాడు. కాబట్టి వాళ్ళ మైండ్ కూడా కాలు కింద మట్టిలాగా ఉంటారు అన్నమాట. మైండ్ ఉండాల్సిన స్థలంలో ఉండాలి అంటే ఆయన వాక్యం చదవాలి. అప్పుడు మైండ్ సరిగ్గా వస్తుంది. వాక్యాన్ని చదవకుండా ఫోన్లు వెతుక్కుంటా, రకరకాల సోషల్ మీడియా వెతుక్కుంటా, సినిమాలు వెతుక్కుంటా. ఒక ఆవిడ ఉంది, సినిమాలో జ్ఞానం ఉందండి అంది. నేను ఒకటే మాట అన్న, సహోదరి, నీకు జ్ఞానం కావాలంటే సామెతలు చదువు. దేవునితో సాంగత్యం కావాలంటే కీర్తనలు చదువమ్మా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానములకు మూలమని బైబిల్ చెప్తూ ఉంటే, సినిమాల్లో జ్ఞానం ఉందని చెప్తుంది ఆవిడ. సీరియల్లో సినిమాల్లో జ్ఞానం ఉందంట. మమ్మల్ని ప్రార్థనకి పిలిచి హాయిగా టీవీ పెట్టుకుని సీరియల్ చూస్తుంది. వాడెవడో ఒక ఆవిడ అత్తగారు కోడల్ని కొడుతుంటే అయ్యో అని ఏదో మాటలు మాట్లాడుతుంది, వ్యర్థమైన మాటలు. వెళ్ళి అయ్యో చూడండి ఆ అత్తగారు ఆ కోడల్ని ఎలా హింసిస్తుందో అని చెప్తుంది. మేము వెళ్ళేపాటికి నేను యేసు ప్రభు వారు కలువ సిలువలో తన శరీరాన్ని నలగొట్టుకొని రక్తము కార్చి ఆయన ప్రాణాన్ని ఇస్తే అది నీకు కనబడడం లేదు. ఈ సీరియల్లో నటించే వాళ్ళని కనబడుతున్నారని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చి ప్రార్థన చేశాను. ఇవి ఎప్పుడూ ఇంకా టీవీ సీరియల్ చూడలేదు ఆవిడ. ఇంకా ఉన్న పెద్ద టీవీని కూడా తీసి పడేసింది అవతలకి. టీవీ ఉండొచ్చు, నేను తప్పు అంటలేదు, కానీ ఆ సినిమాలో ఏం జ్ఞానం ఉందండి? హింస, భయంకరమైనటువంటి మిస్లీడింగ్ స్పిరిట్స్, దురాత్మలు, ఎవరిని ఎలా చంపాలి, ఎవరిని ఎలా పడదోయాలి, ఏ విధంగా మనుషుల్ని నరకానికి తీసుకునేవాడనేటువంటి సాతాను జ్ఞానం తప్ప ఏమన్నది ఆ సినిమాల్లో. ఎందుకంటే నేను పని చేసి వచ్చాను ఆ సినిమాల్లో. నా చిన్నతనం నుంచి, నా 9వ ఏట నుంచి 22 సంవత్సరాల వరకు నేను సినిమా రంగంలోనే ఉన్నాను. అన్నీ చూశాను నేను. జీవితం మీద విరక్తి కలిగింది. సినిమా యాక్టర్ని చూడగానే అబ్బా ఆడండి ఈడండి అని ఎగురుతూ ఉంటారు. దేవుడు ప్రాణం ఇచ్చాడు సినిమా యాక్టర్. 1 గంట సేపు లేదా 3 గంటల సేపు యాక్షన్ చేసి వెళ్ళిపోతాడు. ఈ కరోనా కాలంలో చూడండి, విలన్లేమో హీరోలు అయ్యారు, హీరోలేమో విలన్లు అయ్యారు. విలన్ పాత్రలు వేసేవాడేమో ప్రజలందరికీ సహాయం చేశాడని సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతుంటే, హీరోలు అనేవాళ్ళు హోటలు చేసుకుంటూ బాత్రూములు కడుక్కుంటూ ఉన్నారు. వాళ్ళెవ్వరూ కూడా మనకు సహాయం చేయరు. దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి వాడు, దేవుని యొక్క ప్రేమ కలిగినటువంటి వాడు. సినిమా హీరోలు మా హీరో అని నిశ్చయించేసుకుని ఓ బ్యానర్, పెద్ద పెద్ద బ్యానర్లు కట్టేస్తారు. ఆ డబ్బులన్నీ ఎవడో పేదవాడికో ఎవడికో ఒక పూట భోజనం పెడితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుల, గమనించండి, ఈ లోకం ఒక నాటకం. ఈ నాటకానికి ముగింపు పలికేవాడు దేవుడు. అటువంటి దేవుని అందరి, అటువంటి దేవుని యొక్క శక్తి అందరి భయభక్తులు కలిగి ఉంటే ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు బాగుంటారు, మీ కుటుంబం బాగుంటుంది, మీ బిడ్డలు బాగుంటారు. ఎవరెవరి కోసమో మనం చేయాల్సిన అవసరం లేదండి. మీకోసం, మీ కుటుంబం కోసం, మీ బిడ్డల కోసం, మీ జీవితం కోసం ఆ దేవుని యొక్క సర్వశక్తులైనటువంటి దేవుని సన్నిధికి వచ్చి దయచేసి మోకరించి మీరు ప్రార్థన చేస్తే మీరు బాగుంటారు, మీరు ఆశీర్వదించబడతారు. ప్రియ సహోదరి సహోదరులారా, చేతులెత్తి మీకు నమస్కరించి చెప్తున్నాను. గమనించండి, పాటించండి, దేవుని యొక్క శక్తిని అనుభవించండి. దేవుని యొక్క శక్తి ద్రవ్యం పెట్టుకుంటే రాదు, లేక ఇంకో ఏదో చేస్తే రాదు. నీ హృదయాన్ని ఆయనకి ఇస్తే చాలు. నువ్వేం చేయక్కర్లా. నీ హృదయమును ఆయనకి అప్పగించుకో, నీ సమయాన్ని ఆయనకు అప్పగించుకో, నీ యొక్క స్థితిని ఆయన ముందు ఒప్పుకో. ప్రభువా నేను పాపిని, యేసయ్యా నేను పాపిని, నా పాపములు క్షమించే అధికారం మీకుంది, మీరు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. అందుకనే మత్తయి సువార్త 28వ అధ్యాయం 18-19 వచనాల్లో యేసు ప్రభువు అంటాడు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అంటాడు. ఆయన అధికారం కలిగిన వాడు. మన పాపాన్ని క్షమించే అధికారం, మనల్ని ఆశీర్వదించే అధికారం, మన తరతరాలుగా వస్తున్న శాపాన్ని తీసివేసి, దరిద్రతను తీసివేసి
ఆ మలినమైనటువంటి హృదయాన్ని ఆలోచన తీసివేసి మైండ్ని హృదయాన్ని కడిగి ఆయన రక్తం ద్వారా, ప్రశస్తమైన ఆయన రక్తం ద్వారా, యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేసి ఆశీర్వదించి మనల్ని లేవనెత్తుతాడు. ఆయన పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తాడు. గమనించండి. అంతేగాని నేను చేసేది నేను చేస్తా, నువ్వు చేసేది నువ్వు చెయ్యి అని చెప్పి కొంతమంది పొగరబోతులాగా మాట్లాడుతూ ఉంటారు. అటువంటి మా దేవుడు దీనులకు కృప అనుగ్రహిస్తాడు. ఆయన గర్విష్ఠులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడంట. ఆ కృపను మీరు అందరూ పొందుకోవాలని దేవుని యొక్క సేవకుడిగా మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, హల్లెలూయా హల్లెలూయా, రాధా షెకెలియా నాదారా, హల్లెలూయా హల్లెలూయా. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారని మీ వాక్యములో మీరు సెలవిచ్చిన రీతిగా మా తండ్రి అయిన దేవా యెహోవా, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీ ఆత్మ సన్నిధి, ప్రసన్నత, కృప, కనికరమును మాకు తోడుగా ఉంచి భయంకరమైనటువంటి ఈ పరిస్థితుల్లో కూడా ప్రభా మీ బిడ్డలను మీరు కాపాడుచున్నందుకే మీకు వందనాలు. 40% మంది ప్రభా మీ కృపను పొందుకుని అయ్యా వారికి వచ్చిన విషయం కూడా తెలియకుండా వాళ్ళు బాగుపడ్డారు. ఎంత కృప కలిగినటువంటి దేవుడు తండ్రి, మీరు కృప చూపించండి, ఆశీర్వదించండి, బలపరచండి. ఈ రాత్రి ఆహారం లేక, రోగాలతోనూ, మనశ్శాంతి లేక, అనేకమైన బాధలతోనూ బ్రతికేటువంటి బిడ్డలు ఎంతోమంది ఉన్నారు నాయన. వారిని కాపాడమని వేడుకొనిచున్నాను. మీ సేవకునిగా విజ్ఞాపన చేస్తున్నా. అయ్యా సహాయం చేయమని వేడుకొనిచున్నాను. దీనులను, దరిద్రులను ఆదరించే దేవుడు మీరు నాయన. మీ శక్తి ముందు సాతాను నిలవలేడు. వాడి యొక్క శక్తి బలహీనమైనది ప్రభా, మీ శక్తి ప్రభా బలమైనది. మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి దేవుడు మీరు. అయ్యా సహాయం చేయండి, కృప చూపించండి. బలమైన మీ ఆత్మాభిషేకమును, కృపను, కనికరమును, శక్తిని, బలమును, ఆరోగ్యమును, నెమ్మదిని ప్రభు అనుగ్రహించండి. సహాయం చేయమని ఈ రాత్రి ఎవరైతే ప్రభు రోగాలతోనూ, ప్రభు అనేక రకమైన బాధలతోనూ బాధపడుతున్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. సహాయం చేయండి, కృప చూపించండి, స్వస్థపరచండి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా పట్టణాన్ని, మా గ్రామాన్ని, మన స్నేహితులను, బంధువులను, ఇరుగు పొరుగు వారిని, వారి కుటుంబాలను, వారి బిడ్డలను, వారి చేతి పనులను, ఉద్యోగములు, వ్యాపారములను మీరు ఆశీర్వదించమని వేడుకొనిచున్నాను. అయ్యా వారికి కావలసిన శాంతి, సమాధానము, నెమ్మదిని అనుగ్రహించమని వేడుకొనిచున్నాను తండ్రి. వారిని భద్రపరచమని, బలపరచమని వేడుకొనిచున్నాను. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి రక్తంలో వారిని ముద్ర వేయండి. సకల విధమైన రోగముల నుంచి కాపాడండి. అయ్యా మా దేశాన్ని స్వస్థపరచండి. మా ఇరుగు పొరుగు వారికి ఆరోగ్యమును, బలమును, శక్తిని, నెమ్మదిని దయచేయండి. కృప చూపించండి. మీ కృప కలుగునుగాక. యేసుక్రీస్తు వారి నామమున మీ సహాయము కలుగునుగాక. మీ కృపలో వాళ్ళందరూ కూడా భద్రపరచబడుదురుగాక. సకల విధమైన సాతాను దురాత్మ శక్తుల నుంచి యేసుక్రీస్తు వారి నామములో విడుదల కలుగునుగాక. మీకు అసాధ్యమైనది ఏమీ లేదు నాయన. సర్వశక్తి కలిగిన, కృప కలిగిన దేవా, మా తండ్రి అయిన అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, ఇశ్రాయేలీయుల దేవా, మీకు వందనాలు. మా దేవా మీకు స్తోత్రములు. అయ్యా సహాయం చేసి బలపరచమని ఈ రాత్రికాల దీవెనలు, ఆశీర్వాదాలు, నెమ్మది, శాంతి, సమాధానము, సంతోషము వినుచున్న ప్రతి వారికి, చూస్తున్న ప్రతి వారికి, వారి కుటుంబాలలో నెమ్మది, శాంతి, సమాధానము కలగజేయమని యేసుక్రీస్తు వారి నామములో పరిశుద్ధాత్మ దేవుడా మీ సర్వశక్తి కలిగినటువంటి సన్నిధి ఈ రాత్రి వారు అనుభవించుటకు మీరు ఇచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామములో మిమ్మల్ని స్తుతించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సన్నిధి, ప్రసన్నత మనకును ఆయన ప్రేమించు ప్రతి వారికి సదాకాలము తోడుగా ఉండి కాచి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము.
మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమునకు విజయము కలుగునుగాక, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమునకే జయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు. థ్యాంక్ యూ ఆల్. ఈ కార్యక్రమాన్ని చూసినటువంటి వారికి, విన్న వారికి మీ అందరినీ దేవుడు దీవించునుగాక అని దేవుని సేవకుడిగా కోరుకుంటున్నాను. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఆదివారం ఉదయం 11 గంటలకు ఆరాధన ఉంటుంది. అలాగే శుక్రవారం సాయంత్రం 7 గంటలకు విజ్ఞాపన ప్రార్థన ఉంటుంది. అదే కాకుండా మేము మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాము. మీ ప్రార్థన అవసరతను మాకు తెలియచేయండి. తప్పకుండా మేము మీ కొరకు ప్రార్థిస్తాము. దేవుడు మనలందరినీ ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ బ్లెస్డ్ నైట్.